అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి పైథాన్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ను ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. అంటే మొదటి అడుగు నుంచి మొదలుపెట్టి దాన్ని సెక్యూర్గా, పవర్ఫుల్గా ఎలా మార్చుకోవాలో వివరంగా తెలుసుకుందాం. సరే, అయితే మనం ఏం చేయబోతున్నామంటే ముందుగా మన లోకల్ ల్యాబ్ సెటప్, తర్వాత క్లౌడ్ పవర్, ఏపీఐల రహస్యం, మన కీస్ని ఎలా కాపాడుకోవాలి, చివరగా మన కోడ్ని భద్రంగా ఎక్కడ దాచుకోవాలి, ఇవి మనం కవర్ చేయబోయే అంశాలు. ఏదైనా ఒక గొప్ప ప్రాజెక్ట్కి ఒక బలమైన పునాది ఉండాలి కదా, అలాగే ఒక డెవలపర్కి ఆ పునాదేంటంటే వాళ్ళు వాడే కోడ్ ఎడిటర్. మనం మొదలుపెట్టబోయేది విజువల్ స్టూడియో కోడ్తో. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. కోడ్ రాయడానికి, తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఇది చాలా పవర్ఫుల్ టూల్ అన్నమాట. దీన్ని సెటప్ చేయడం చాలా తేలిక. కానీ ఒక్క విషయం, ముఖ్యంగా విండోస్ వాడేవాళ్లు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే యాడ్ టు పాత్ అనే ఆప్షన్ని ఖచ్చితంగా చెక్ చేయాలి. అప్పుడే మనం ఇన్స్టాల్ చేసే టూల్స్ని మన సిస్టమ్ గుర్తుపట్టగలదు. ఇది చాలా చాలా ముఖ్యం. సరే, మన లోకల్ వర్క్షాప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తోడుగా ఒక సూపర్ కంప్యూటర్ని అది ఫ్రీగా ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఒక్కోసారి మెషిన్ లెర్నింగ్ లాంటి పెద్ద పెద్ద పనులు చేయడానికి మన కంప్యూటర్ సరిపోకపోవచ్చు. ఇది చాలా కామన్ ప్రాబ్లం. కానీ దీనికోసం కొత్త హార్డ్వేర్ కొనాల్సిన అవసరం లేకుండానే ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. అదే గూగుల్ కొలాబ్. దీనివల్ల మనకు గూగుల్ యొక్క పవర్ఫుల్ సర్వర్స్ వాడుకునే అవకాశం వస్తుంది. అది ఫ్రీగా. ఏ ఇన్స్టలేషన్ అవసరం లేదు, జస్ట్ మన బ్రౌజర్లో రన్ అవుతుంది. నేర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే కోడ్ రన్ అయ్యే విధానంలో ఉన్న తేడా. కోలాబ్ నోట్బుక్ ఫార్మాట్లో మనం కోడ్ని ముక్కలు ముక్కలుగా, అంటే సెల్ బై సెల్ రన్ చేయొచ్చు. దీనివల్ల ప్రతి స్టెప్ రిజల్ట్ వెంటనే కిందే కనిపిస్తుంది. అందుకే నేర్చుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం రాసిన నోట్బుక్ గూగుల్ డ్రైవ్లో సేఫ్గా ఉంటుంది. కానీ పని అయిపోగానే డిస్కనెక్ట్ అండ్ డిలీట్ రన్ టైం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీనివల్ల ఆ రిసోర్సెస్ వేరే వాళ్లకు అందుబాటులోకి వస్తాయి. మన ల్యాబ్ ఇప్పుడు చాలా పవర్ఫుల్. కానీ దాన్ని ఏఐ మోడల్స్ లాంటి బయటి సర్వీసులతో కలపాలంటే మనం ఏపీఐలు, అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసుల గురించి తెలుసుకోవాలి. ఏపీఐ అంటే ఏంటి అని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక రెస్టారెంట్ని ఊహించుకుంటే చాలు. ఇది చాలా బాగా వివరిస్తుంది. చూడండి, మన కోడ్ ఒక రిక్వెస్ట్ పంపుతుంది, వేటర్ లాంటి ఏపీఐ దాన్ని సర్వర్కి తీసుకెళ్తుంది. అక్కడ ప్రాసెస్ అయ్యాక మనకు కావాల్సిన డేటాని మళ్లీ ఏపీఐనే వెనక్కి తీసుకొస్తుంది. అంత సింపుల్ అన్నమాట. అయితే ఆ ఏపీఐని వాడాలంటే మనకొక యూనిక్ కీ కావాలి. ఇది మన ఇంటి తాళం చెవి లాంటిది. రిక్వెస్ట్ ఎవరు పంపుతున్నారో చెప్పే ఒక పాస్వర్డ్ లాంటిది. ఇప్పుడు మనం ఈ మొత్తం సెటప్లోనే అత్యంత ముఖ్యమైన భద్రతా నియమం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఆ కీస్ని జాగ్రత్తగా కాపాడుకోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఏపీఐ కీని ఇలా డైరెక్ట్గా కోడ్లో పెట్టకూడదు. దీన్నే టెక్నికల్గా హార్డ్ కోడింగ్ అంటారు. ఇది చాలా చాలా ప్రమాదకరం. ఇంతకీ ఇదెందుకంత ప్రమాదం? ఒకవేళ ఈ కీ ఎవరికైనా దొరికితే అసలు ఏమవుతుంది? జరిగే నష్టం డైరెక్ట్గా మన జేబుకే. ఎందుకంటే ఆ కీ ఉన్నా ఎవరైనా సరే ఆ సర్వీస్ని వాడుకోవచ్చు. కానీ బిల్లు మాత్రం కీ ఓనర్ అకౌంట్కే వస్తుంది. ఆ బిల్లు కట్టాల్సిన బాధ్యత మనదే. అదృష్టవశాత్తు ఈ ప్రాబ్లంకి కోలాబ్లోనే ఒక సింపుల్ ఇంకా సెక్యూర్ సొల్యూషన్ ఉంది. ఇక్కడ మనం కీని డైరెక్ట్గా కోడ్లో పెట్టకుండా ఒక సేఫ్ లాకర్లో పెడతాం. దానికి ఒక పేరు పెట్టి కోడ్లో కేవలం ఆ పేరును మాత్రమే వాడతాం. దీనివల్ల మన అసలు కీ ఎవరికీ కనిపించదు. చాలా భద్రంగా ఉంటుంది. ఓకే, ల్యాబ్ రెడీ అయింది, సీక్రెట్స్ కూడా భద్రంగా ఉన్నాయి. ఇక మనకు కావాల్సింది చివరిగా ఒకటే, మనం చేసే పనిని స్టోర్ చేయడానికి, ట్రాక్ చేయడానికి, అవసరమైతే వేరేవాళ్లతో పంచుకోవడానికి ఒక మంచి సిస్టమ్. ఒక్కసారి ఆలోచించండి, ఒకే ప్రాజెక్ట్ మీద చాలామంది డెవలపర్లు ఒకేసారి పనిచేస్తుంటే గందరగోళం అవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తారో, ఒకరి మార్పులు ఇంకొకరి మార్పులతో కలవకుండా ఎలా చూసుకుంటారో. దానికి సమాధానమే వెర్షన్ కంట్రోల్. దీనికి గిట్హబ్ అనేది ఇండస్ట్రీ స్టాండర్డ్.
సింపుల్గా చెప్పాలంటే ఇది మన ప్రాజెక్ట్ కోసం ఒక టైం మిషన్ లాంటిది. ప్రతి చిన్న మార్పును కూడా ఇది రికార్డ్ చేసి పెడుతుంది. సరే, ఇప్పటివరకు మనం ఏం చేశామో ఒక్కసారి క్విక్గా చూసేద్దామా? మనం ఒక కంప్లీట్ ల్యాబ్ని రెడీ చేసేశాం. మన దగ్గర ఇప్పుడు ఏమేమున్నాయంటే లోకల్గా కోడ్ రాసుకోవడానికి VS కోడ్, హెవీ పనుల కోసం గూగుల్ కోలాబ్, మన సీక్రెట్ కీస్ని భద్రంగా దాచుకోవడానికి సీక్రెట్స్ మేనేజర్, ఇంకా మనం రాసిన కోడ్ని ట్రాక్ చేయడానికి గిట్హబ్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పునాది వేశాము, టూల్స్ అన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇక మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న. ఇంత పవర్ఫుల్ ల్యాబ్ని ఉపయోగించి ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నారు?